హాయ్ గాయ్స్, అందరూ ఎలా అన్నారు? సో లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులైంది, బట్ షార్ట్ వీడియోస్ కొంచెం ఎక్కువ పెడతామని పెడుతున్నాను అనమాట. సో కార్తీక్ బర్త్డే అయితే మార్చి 12th అయింది. సో మెనీ డేస్ తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా కార్తీక్ బర్త్డే ముందు రోజు అయితే మేము రిలయన్స్ మార్ట్కి వెళ్ళి అక్కడ షాపింగ్ అయింది. సో ఇది నైట్ కొంచెం నేను ఎడిటింగ్ చేశాను అనమాట, చాలా బాగా వచ్చింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి కార్తీక్కి తలంటి నూనె పూసి అన్నీ చేశాను అనమాట. బట్ అదంతా వీడియో తీయలేదు, ఎందుకంటే వాడు పెద్దోడు అయిపోయాడు, సిగ్గుపడుతున్నాడు అనమాట షర్ట్ లేకుండా వీడియో తీస్తుంటే. సో ఇంకా వాళ్ళ తాతగారు వచ్చి కార్తీక్కి వెండి కడియము వెండి చైను తీసుకొచ్చారు. సో అదే ఇంకా వాళ్ళ తాత దగ్గర అయితే వేయిస్తున్నాను. అండ్ మేము అస్సలు ఇది ప్లానే లేదు, జస్ట్ ముందున నైట్ 7 కల్లా నేను మా ఆయన మాట్లాడుకుంటాను. ఆల్రెడీ పాతది ఉండింది, పోయింది, సరే కొత్తది తీసుకుందాం అనుకున్నాం. బట్ ఇంకా మేము వేరే షాపింగ్ అని వెళ్ళి ఇంకా టక్కని కడియం కూడా కుదిరింది అనమాట కార్తీక్ మంచిగా. సో ఇంకా తీసుకొని నేను సేమియా ఇంకా మరుసటి రోజు ఇంకా లేచి ఫ్రెష్ అయిపోయాడు. ఈ డ్రెస్ కూడా దాంట్లోనే తీసుకున్నాను. కుర్తా కలెక్షన్ అయితే కార్తీక్ దగ్గర చాలా రేర్ ఉంది, ఒకటి ఉంది ఆరెంజ్ కలరు. సో ఇంకా సేమియా పాయసం చేశాను. ఇంకా స్కూల్ అయితే ఉంది కాబట్టి ఇంకా హాఫ్ డే పంపిద్దాం స్కూల్కి చాలే అనేసి, ఇంకా అప్పుడు హాఫ్ డే సెక్షన్ కూడా స్టార్ట్ కాలేదు. సో కార్తీక్ అలా పాయసం తినిపించి టిఫిన్ పెట్టేశాక ఇంకా మా మామయ్య గారి దగ్గర ఆశీర్వాదం, మేము పేరెంట్స్గా ఆశీర్వాదం ఇచ్చేసి మళ్ళీ స్కూల్కి అయితే పిలుచుకెళ్ళా. బట్ స్కూల్లో ఇంకా ఫొటోస్ వీడియోస్ అలవ్ లేదు కాబట్టి నేను ఇంకా ఏం చూపించలేకపోయాను. బట్ సో స్కూల్కి అయితే లేట్గా తీసుకెళ్తామనేసి నేను ఇంకా అదన్నమాట. ఇంకా గుడికి వచ్చేసాము. మనం నమూనా టెంపుల్ మీకు అందరికీ ఐడియా ఉంటుంది. సో ఆ టెంపుల్కి అయితే వచ్చాము, కానీ బట్ దర్శనం అవ్వలేదు, ఎందుకంటే టెంపుల్ రెనోవేట్ చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, బయట నుంచి చూపిస్తున్నాను. అండ్ ఇది మొత్తం కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారనమాట. సో మళ్ళీ చూపించాక కూడా మనం మళ్ళీ టెంపుల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా చూపిస్తాను మీకు. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి మేము పక్కన ఉన్న శివాలయంకి వెళ్ళాము. ఇప్పుడు ఆ శివాలయానికి కొత్తగా బృహదీశ్వరాలయం అని మొన్న మహాశివరాత్రి రోజు నామకరణం కూడా చేశారనమాట. అండ్ నాకైతే స్పెషల్లీ చాలా బాగా నచ్చింది టెంపుల్ అనేది. సో ఇంకా అలా మీకు ఈవినింగ్ అయితే చూపించేసాను. కార్తీక్ బర్త్డే కేక్ అయితే ఇదే. బట్ ఫస్ట్లోనే ఫోటో తీసుకుందాం అనుకున్నా, కుదరలేదు. చాలామంది అంటే చాలామంది ఫస్ట్ మా అమ్మ వచ్చారు ఈవినింగ్, ఇంకా ఆశీర్వాదం అయితే ఇచ్చారనమాట కార్తీక్కి. సో బర్త్డే బాయ్కి ముందుగా ఆశీర్వాదం ఇంపార్టెంట్. సో ఆశీర్వాదం ఇలా అందరి దగ్గర తీసుకున్నారు. ఇంకా 1 by 1 వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా చూపిస్తాను. ఎంతోమంది తెలుసా అంటే మీకు ఇంకొకటి, ఎవ్రీ ఇయర్ కార్తీక్ బర్త్డేకి నేను మా మామయ్య గారు చాలా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళం, డెకరేట్ చేసేవాళ్ళం ఇల్లుని. బట్ ఈసారి అలా ఏం చేయలేదన్నమాట. కొంచెం నాకు ఆ టైంలో హెడేక్గా కొంచెం అలా ఉండే. బట్ సింపుల్గా డెకరేట్ చేసాం. జస్ట్ ఆ వెనకాల మీకు కనిపిస్తున్నాయి కదా, ఆ పేపర్లో వస్తున్నాయి. ఒక 2 రూమ్స్ అలా సింపుల్గా డెకరేట్ చేసి, ఇంకా వాడు అది కూడా ఫీల్ అవుతున్నాడు ఏం డెకరేట్ చేయలేదనేసి. సో ఇంకా ఓపిక ఉన్నా లేకపోయినా ఇయర్లీ వన్స్ వచ్చే బర్త్డేకి మాత్రం బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కార్తీక్ కోసం సింపుల్గా అలా డెకరేట్ చేసి నేను రెడీ చేశాను. ఇక్కడ కేక్ అయితే కూడా అంటే మీకు ఇంకొకటి, ఎవ్రీ టైం మా ఇంట్లో కేక్ అయితే మేము తాము, ఎందుకంటే మాకు అలవాట్లేదు. ఎవరైనా తెస్తే మాత్రం కంపల్సరీ కట్ చేస్తాము. సో అలాగే ఎవ్రీ టైం మా మమ్మీ న్యూ ఇయర్ అండ్ కార్తీక్ బర్త్డేకి తెస్తుంది.
సో ఇంకా ఇక్కడ చూసారా కార్తీక్కి మా స్ట్రీట్లోనే ఎక్కడ లేదని ఒక 20 మెంబర్స్ దాకా ఉన్నారు ఫ్రెండ్స్. అండ్ వీడు తెలుసు మీకు అందరికీ బిట్టుగాడు, మా పక్కన ఇంట్లోనే ఉంటాడు. ఆ రోజు ఎందుకు చిన్నపిల్లలు ఫస్ట్ టైం కేక్ కటింగ్ అంటే భలే వచ్చేస్తారు. ఇంకా ఆ రోజు అనగానే వాడు కేక్ కట్ చేసి అంటే వీళ్ళందరూ ఓన్ గట్టిగా విషెస్ చెప్తున్నారు కదా కార్తీక్కి. సో ఓన్ ఏడ్ చేశాడు అనమాట భయపడిపోయి అందరం ఒకేసారి అరిచేకుందికి. ఇంకా అలాగే మా పెద్దన్నయ్య మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళు వచ్చారు, మా మమ్మీ, ఇంకా ఓన్లీ మేము మాత్రమే. దీని నుంచి మాకు మళ్ళీ హోటల్కి వెళ్ళే ప్లాన్ కూడా ఉందన్నమాట. సో అక్కడ ఇంకా కొంతమంది జాయిన్ అవుతారు, నేను వాళ్ళని మళ్ళీ చూపిస్తాను. బర్త్డే గాయ అనమాట. దిస్ ఈజ్ ఈవినింగ్ బ్లాగ్. సో డ్రెస్ అయితే ఇది అండ్ మంచిగా మా వాడికి ఈసారి వాళ్ళ తాతగారు వెండి చైను అండ్ అలాగే ఏమంటారు కడియం తీసిచ్చారనమాట. చాలా బాగా సెలబ్రేట్ చేస్తాం. గిఫ్ట్స్ ఉన్నాయి, ఇంకా చూపిస్తాను నిదానంగా. సో ఈ గిఫ్ట్ వచ్చి మా పెద్దాడి బిడ్డ వాళ్ళు ఇచ్చారనమాట. చాలా బాగుంది కదా, చుట్టూ కార్తీక్ ఫొటోస్ అలా తిరుగుతూ. నాకైతే స్పెషల్లీ ఈ సన్ఫ్లవర్ దగ్గర ఫోటో అండ్ సడన్లీ తీశారనమాట ఇంకొక ఫోటో. అది పన్ను లేదు ఇంకా కార్తీక్ చిన్నప్పుడు మా చిన్నాడు బిడ్డ వాళ్ళ మా ఆదిత్య వాళ్ళ ఒడుగులో తీసిన ఫోటో అనమాట. నాకు అది స్పెషల్లీ చాలా ఫేవరెట్ ఫోటో అనమాట. సో అది వాళ్ళు ప్రజెంట్ చేశారు గిఫ్ట్. ఇంకా అక్కడి నుంచి మేము ఈవినింగ్ అయితే హోటల్కి వచ్చేసాం. సో చూసారు కదా మా జయశ్రీ ఉన్న మా చిన్నాడు బిడ్డ లత వదిన, లత వాళ్ళ తోడికి వెళ్ళే జయశ్రీ. సో వాళ్ళు మాత్రం డైరెక్ట్ హోటల్కి వచ్చేస్తామన్నారు. సో నేను చెప్పా కేక్ కటింగ్ కూడా రమ్మని, ఇంకా అంటే వాళ్ళ టైమింగ్స్ కదా కుదరలేదు, ఏదో వర్క్ ఉందని చెప్పారు. సో పర్లేదు డైరెక్ట్గా హోటల్కి వచ్చేసినా ఓకే అనేసి ఇంకా మేము ఇంట్లో కేక్ కటింగ్ చేసుకొని మా దివాకరన్ని చూసారా లాస్ట్లో ఉన్నారు. మేమంతా ఎప్పుడు నార్త్ ఇండియన్ తింటాము ఎవ్రీ టైం. సో ఈసారి ఏమంటే అన్ని రకాలు ట్రై చేద్దాము కొంచెం కొంచెం అనేసి. సో చాలా బాగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం. అండ్ ఇంకొకటి ఎవ్రీ టైం అని చెప్పను, బట్ మాకు వీలైనప్పుడల్లా కార్తీక్ బర్త్డే అప్పుడు ఏదైనా అనాథాశ్రమము లేదా ఏదైనా హాస్టల్కి అలా వెళ్ళి కొంచెం సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. బట్ మీకు ఈసారి అయితే కుదరలేదు. అండ్ ఇంకా మా జయశ్రీ వాళ్ళ కొడుకు అనమాట అక్షయ్, ఇంకా వాడు కూడా గిఫ్ట్ ఇచ్చాడు. సో గిఫ్ట్స్ అన్నీ మీకు లాస్ట్లో చూసాను. ఫస్ట్ వచ్చేసి మేము హోటల్కి రాగానే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేసాం. వెయిటింగ్లో పెట్టారు. A2B హోటల్కి వచ్చాము. సో అక్కడ ఏంటంటే స్టార్టర్స్ అయితే ఫస్ట్ ఆర్డర్ ఇచ్చాం. స్టార్టర్స్ ఆర్డర్ ఇచ్చాను హాఫ్ అన్ అవర్కి వచ్చాడనమాట నిజంగా. బట్ అక్కడ నుంచి ఇంకా పన్నీర్ బటర్ మసాలా, నాను, ఇంకా అలా ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ చూసాము ఆడ ఎన్ని రకాల డ్యాన్సులు వేస్తున్నాడు. ఫుల్ హ్యాపీ అనమాట. ఆ రోజు ఒక్కరోజు ఏం తిన్నా నేను పట్టించుకోను, అరవను కూడా. అందుకని ఏదంటే తినాలని పెట్టను, నచ్చింది తెలిసింది తినేలే అంతే. సో ఇంకా అక్కడ ఇంకా తినేసి హ్యాపీగా
ఐస్ క్రీమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. అండ్ స్పెషల్లీ చాక్లెట్ ఐస్ క్రీమ్ చాలా బాగుంది. అండ్ ఇంకొకటి మా చిన్నోడు వచ్చి ఏదో జ్యూస్ ప్లస్ ఐస్ క్రీమ్ లాంటిది ఒకటి ఆర్డర్ ఇచ్చాడు. ఇదిగోండి ఇదే, దీంట్లో ఫ్రూట్స్, సబ్జా సీడ్స్, హనీ, నెయ్యి, ఐస్ క్రీమ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎట్లా తినాలని ఇక్కడ చూసారా, మేము నలుగురం దాని గురించే కొట్టుకుంటున్నాం. బట్ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది దానికోసం మాత్రమే. సో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. సో మీరందరూ ఈ వీడియో చూస్తున్నట్లయితే మా కార్తీక్ని బ్లెస్ చేయండి. అండ్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియో కామెంట్ సెక్షన్లో చెప్పండి, మర్చిపోకుండా చెప్పండి, ఓకేనా? సో చూసారు కదండి, అదన్నమాట బర్త్డే బ్లాగ్ వచ్చేసి. ఇంకా హ్యాపీగా తినేసి నేను మమ్మీ కార్తీక్ ఆటోలో అయితే రిటర్న్ అయిపోతున్నాం. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇంకొకటి లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను, మీరు అందరూ కూడా చూసేయండి, ఓకేనా?